వాళ్ళు మతిభ్రమించినట్టు పదవిని నిలబెట్టుకోవడం కొరకు ఒకడు, పదవిని తెచ్చుకోవడం కొరకు ఒకడు పోటీ పడుతూ ఒక వేట కుక్కల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దగ్గర నుంచి గుంజుకోవాలని తమ్ముని దగ్గర నుంచి తమ్ముడు రాకుండా అది నిలబెట్టుకోవాలని అన్న. కేసీఆర్ని ఎవడెక్కువ తిడితే వాడు మనవాళ్ళం అనిపించుకుందామని చెప్పి రేవంత్ రెడ్డిని అయితే వీళ్ళు కాదన్నారు ఆనాడు. వాడు 25 కోట్లు పెట్టుకొనుకున్నాడు, ఇది తెలుగు కాంగ్రెస్ చేసిండు, సైకిల్ కాంగ్రెస్ చేసిండు అని మాట్లాడిన వీళ్ళు ఇవాళ పొద్దున్నే పోయి ఇద్దరు పోటీపడి రేవంత్ రెడ్డి బూట్లు ఒకడు గుంజుకొని తుడుస్తున్నాడు అనే విషయం ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఆఫీసులో అటెండర్లు చర్చించుకుంటున్నారు. ఇంత గలీజ్ గాన్లు వాళ్ళు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నారు, నా గురించి మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి మాట్లాడడానికి. రాజకీయాలని వ్యాపారమయం చేసి దళారీల్లాగా పార్టీని నమ్ముకొని వీళ్ళమ్ముడు పోయి పార్టీని నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తల్ని మోసం చేసిన చీటర్సు వీళ్ళు మాట్లాడతారు మా గురించి. ఏ రకంగా 20,000 కోట్లకు ఆనాడు బీజేపీకి కాంగ్రెస్ పార్టీని అమ్మి ఎట్లా ద్రోహం చేసిండో కాంగ్రెస్కి ఉంది ప్రజలందరి మధ్యలో. ఇప్పుడు ఈ జిల్లా శని, ఈ జిల్లాకు పట్టిన శని వీళ్ళిద్దరు ఏ అర్హతతో మాట్లాడుతున్నారు వీళ్ళు. సోనియా గాంధీకి పార్టీ నడిపిస్తలేదని చెప్పాను. రాష్ట్ర ఇన్ఛార్జ్ చేసిన ఆయన ఉన్న కొనేసిండు, రేవంత్ రెడ్డి కొనేసిండు పైసలు పెట్టి అని చెప్పాను. ఒక దిక్కు కాంగ్రెస్లో వండుకుంటూనే బీజేపీతోని అంటగాగినరు. పదవుల కొరకు పైసల కొరకు పార్టీలను నమ్ముకునే వీళ్ళు, వాళ్ళు అమ్ముకునే విధవలు వీళ్ళు. కేసీఆర్ గురించి మాట్లాడారు. కేసీఆర్ కాలి గోటిని కూడా పుట్టుకునే అర్హత లేని వాళ్ళు వీళ్ళు. వీళ్ళ నాయకుడే లిల్లీ పుట్టు, అందులో సందేహమే లేదు. దీని ముఖానికి దాని అర్థం కూడా తెలియదు. వెంకరెడ్డి అంటే 100% లిల్లీ పుట్లు వీళ్ళు. కేసీఆర్ అనుభవం ముందట, కేసీఆర్ కమిట్మెంట్ ముందట, ప్రజల పట్ల కేసీఆర్కు ఉండే ప్రేమ ముందట గీ దళారీలు, గీ బ్రోకర్లు, గీ వీళ్ళు లిల్లీ పుట్లు కాకపోతే ఏమవుతుంది? ఉందా 120 రోజుల పరిపాలనలో ఒక్కటంటే ఒకటి ఏదన్నా ప్రజలకు పనికొచ్చే మాట? అసలు సమస్యలు పక్కదారి పట్టించి కరువు సమస్య లేదన్నట్టు నటిస్తూ ఏం మీకు 125 రోజుల్లో ఏం కేసు పెట్టగలిగింది? ఏం దొరకబట్టి ఈ మొక్కలకి? కేసీఆర్ ఒక వైట్ పేపర్ లాగా ఉన్నాడు, ఒక మల్లెపూలా ఉన్నాడు. 120 రోజులు కాదు, మీరు 1020 రోజులు వెతికినా, మీ జీవితకాలం వెతికినా కేసీఆర్ దగ్గర మచ్చ చూడలేరు. మీరు కేసీఆర్ పైన ఒక మచ్చ చూడలేరు, కేసీఆర్ పైన బురద వేయలేరు అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రవర్తన కూడా అట్లే కనబడతా ఉంది. ఎక్కడ కూడా మోడీని ఒక మాట అనడం లేదు. వాస్తవానికి కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండు 120 రోజులుగా కేసీఆర్ మీద లేస్తున్నావు, వంటకాల మీద కుక్కలాగా అరుస్తాను. నీ పోటీ ఎవరితోని? మోడీతోనే కదా, బీజేపీతో కదా. రాహుల్ గాంధీ ఏమో మోడీని దయ్యమని, ఈ దేశానికి పట్టిన దరిద్రమని మాట్లాడుతుంటాడు. నువ్వు మోడీ మీద బడాబాయ్, నేను గుజరాత్ మోడలే చేస్తా, గుజరాత్ మోడల్ ఈ దేశానికి చీకటి రాజ్యము అని చెప్పిండు రాహుల్. ఓహో బడేబాయ్ చోటబాయ్ ఎప్పటికైనా ఒకటే అవుతారు కదా అని. దానికి కొత్తగా కేసీఆర్ చెప్పింది ఏం లేదు. దాంట్లో రేవంత్ చెప్పిన మాటల్ని ప్రజలు అనుకుంటున్న విషయాన్ని చెప్పిండు. రాహుల్ గాంధీని మోడీ అరెస్ట్ చేయడానికి సిద్ధమైన రోజు కూడా ఒక్క మాట మాట్లాడలేదు. ఏంది లాలూచి? కాంగ్రెస్కు కొనసాగించే అలవాటు లేదు ముఖ్యమంత్రులను. ఎప్పుడు కూడా ఏడాదికి 2 నెలలు మార్చే అలవాటు ఉంది. అందుకే కాంగ్రెస్ మార్చే పరిస్థితి వచ్చినప్పుడు ఈయన అందులో పోవడానికి రూట్ ఏర్పాటు చేసుకున్నాడు మోడీతో అని చెప్పేసి అని రాజకీయ పరిశీలకులు మాట్లాడుతున్నారు. ప్రజలు కూడా అదే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ ప్రవర్తన కూడా అదే పద్ధతిలో ఉన్నది. కాబట్టి రేపటికి రాస్తా సరిగ్గా పెట్టుకోవడం కొరకే మోడీని ఏమనడం లేదు అని కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేల మంత్రులు మాకు సమాచారం ఇస్తున్నారు. ఇది ఎప్పటికీ మావాడు కాదు సార్. జగదీష్ రెడ్డికి ఉద్యమాలతో ప్రజల కొరకు జైలు పోయిన అనుభవం చాలా ఉంది. రేపు పోవడానికి కూడా సిద్ధమే, అందులో డౌట్ లేదు. కానీ ఈ చిల్లర నాయాలు అనుకుంటున్నట్టు వీళ్ళతోని కాదు తప్పు. కానీ మీరు దొంగలు. మీరు ఎప్పటికైనా ఒక రోజుకి మీరు చేసిన దొంగతనాలకు జైలు పోతారు. వ్యాపార సంస్థల నుంచి, బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చి ఏదైతే 100 కోట్లు మాయ అని చెప్పేసి అని ఓడర్లు వేసుకొని తిరుగుతున్నారో, ఎప్పటికైనా మీరు ప్రజల సొమ్ముదిన కేసుల్లో జైలు పోయేది మీరు మాత్రమే. వాడు అంటున్నాడు ఒక దిక్కు 20,000 కోట్లు తీసుకొని మమ్మల్ని మోసం చేసిపోయింది మీ సంగతి చెప్తూ అంటున్నాడు. వాళ్ళు కూడా మోసగాళ్ళు మీరు కాబట్టి 420లో మీరు పోతారు. ప్రజల కొరకు నేను పోవడానికి సిద్ధంగా ఉన్నాను. మా ఊరికి వెళ్ళండి, నా మూలాలు తీసుకోండి. వీళ్ళ తాతాల మూలాలు కూడా తీయండి. వీళ్ళకి ఆగర్భ శ్రీమంతుడట, పుట్టడమే బంగ్లాలో పుట్టినరట, పుట్టేటప్పుడే బంగారు బట్టలు వేసుకొని పుట్టినరట. సిగ్గుండాలు మాట్లాడడానికి. మీ బతుకులేందో ఎవడి తెలియదురా? ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవాళ?
రాజకీయాలు అమ్మి నల్గొండ జిల్లాను అమ్మి నల్గొండ జిల్లా ప్రజలు ఫ్లోరోసిస్ బారిన పడేసి ఆ నీళ్ళను ఆంధ్రప్రదేశ్కి అమ్మేసినందుకు రాజశేఖర రెడ్డి మీకు ఇచ్చిన భిక్షతోని నల్గొండ జిల్లా రైతుల రక్తం దాగి నల్గొండ జిల్లా ప్రజల మూలిగలు వీల్చి సంపాదించిన వెధవలు మీరు మాట్లాడతారా నా గురించి? జూబ్లీ హిల్స్లా క్లబ్బులల్లా పోజులు కొట్టేది మీరు, లక్ష రూపాయల అద్దాలు పెట్టుకొని లక్ష రూపాయల వాచ్లు పెట్టుకొని పోజులు కొట్టి తిరిగేది మీరు. నేను ప్రజలు ఉంటాను నిత్యం. చెడి బతికిన వెధవలు మీరు తీసి బయట పెడితే తిరగలేరు మీ ముఖాల ఊర్లలో.